నమస్తే, వెల్కమ్ టు ట్రావెల్ టైమ్స్. ట్రావెల్ చేసే వాళ్ళకు ప్రపంచం చాలా చిన్నగా కనబడుతుంది. అది ఎంత పెద్దదైనా సరే ప్రతి ఒక్కటి చూడాలనుకుంటారు. వాటిలో టాప్ ప్లేస్లో ఉంటుంది యూరప్. మరి అంత పెద్ద ప్రదేశాన్ని ఎలా కవర్ చేయాలి, అసలు ఎలా ప్లాన్ చేయాలి, ఎలా చూడాలి, ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇవాళ. శతాబ్దాల అందాలను దాచుకొని యాత్రికులను ఆకట్టుకుంటున్న అతి సుందర ప్రదేశం యూరప్. ట్రావెలింగ్ ఇష్టమున్న ఎవరైనా మ్యాప్ లో మొదటిగా అండర్లైన్ చేసుకునే పేరు యూరప్. క్రూజ్ లో యూరప్ అందాలను చూస్తూ మంచు కప్పిన దేవకన్యలా ఉన్న యూరప్ లోని కొన్ని ప్రదేశాలకు ప్రపంచంలో ఏ ట్రావెల్ స్పాట్ సరిపోదు. పిల్లల నుంచి పెద్దల దాకా వయసు చూడకుండా వీసా కోసం చూసే ప్రదేశం కాబట్టే దానికి అంత క్రేజ్. ఈఫిల్ టవర్ చూడాలని ఎవరనుకోరు చెప్పండి. ఒక్క నెల మాత్రమే వచ్చి అదృశ్యమయ్యే తులిప్ తోటతో సెల్ఫీ కోసం ఎందరి ఎదురుచూపులో వాటికన్ సిటీని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టుకున్న వాళ్ళు ఎంతమందో. అందుకే యూరప్ టూర్ అంటే అందరూ చేతులెత్తి ప్రెజెంట్ అంటారు. మరి ఎలా వెళితే సౌకర్యంగా ఉంటుంది, రూట్ మ్యాప్ ఏంటి, ఆహ్లాదం కావాలంటే సలహా తప్పనిసరి. పర్ఫెక్ట్ ప్లాన్ తో వెళితే యూరప్ మొత్తం సునాయాసంగా రౌండప్ చేయొచ్చు. చూసారుగా ఏవి బయటికి ప్రస్తుతం మనతో ఉన్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వీ రమణ గారు. సో వారితో మాట్లాడి అతి తక్కువ బడ్జెట్లోనే టూర్ని ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకుందాం. రమణ గారు నమస్తే అండి. నమస్తే అండి. యూరప్ అంటేనే పెద్దది, చాలా ఖర్చుతో కూడుకున్నదని తెలియని వాళ్ళకి కూడా అర్థమైపోతుంది ఈజీగా. అబ్బో యూరప్ అంటారు, వాళ్ళకి తెలియకపోయినా కూడా, ఎందుకంటే అది కరెక్ట్ కూడా నాకు తెలిసి. దాన్ని మరి నిజంగానే తక్కువ బడ్జెట్లో కంఫర్ట్గానే ప్లాన్ చేయొచ్చా? ప్రపంచం ప్రజెంట్ రెండు రకాలుగా నడుస్తుంది పృథ్వీ. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు. అభివృద్ధి చెందుతున్నటువంటి మనలాంటి దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క ప్రజల ఆకాంక్ష ఎట్లా ఉంటుందంటే, అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినటువంటి ప్రజల నాగరిక వ్యవస్థ ఎట్లా ఉంది, అక్కడ ప్రజల జీవన విధానాలు ఎట్లా ఉన్నాయి, పైగా అక్కడ ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీ ఎట్లా ఉంది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచ వింతలు అని చెప్పేసి యూరోప్లో ఉన్నటువంటి ఐఫిల్ టవర్ కానీ, పీసా టవర్ కానీ, వాటికన్ సిటీ కానీ, ఇలా ఇవన్నీ కూడా ప్రపంచ వింతల్లో ఒక ముఖ్యమైనటువంటి భాగాలుగా మనందరికీ కూడా తెలుసు. అటువంటివి అన్నీ కూడా చూడాలి. ఒకప్పుడు కేవలం సంపన్న వర్గాల వారికి మాత్రమే అవకాశం ఉన్నటువంటి ప్రాంతం యూరప్ అన్నటువంటి నానుడి ప్రచారంలో ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో ఆధునిక సమాజంలో ఎంతో అభివృద్ధి సాధిస్తూ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచమంతా కూడా ఒక చిన్న కుగ్రామం అయిపోయింది. అన్ని ప్రాంతాలు చూడాలి, ప్రతి ప్రాంతం ఎక్స్ప్లోర్ చేయాలి అన్నటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో పెరుగుతూ ఉంది. పైగా వర్తమాన కాలంలో ప్రపంచవ్యాప్తంగా విమాన కనెక్టివిటీస్ కూడా బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అనేక రకాల విమాన సంస్థలు, ముఖ్యంగా మన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి ప్రాంతాలకు సంబంధించి కూడా ఇక్కడ జర్మనీ, స్విట్జర్లాండ్, లండన్, యూకే ఇటువంటి ప్రాంతాలకు సంబంధించి డైరెక్ట్ విమాన సర్వీస్ కూడా అందుబాటులోకి రావడం, ఇవన్నీ కూడా వచ్చేటువంటి పర్యాటకులకు అందరికీ కూడా ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ ఉన్నాయి. అరే మనందరికీ కూడా అవకాశం ఉంది, మనమందరం కూడా యూరప్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పైగా ప్యారిస్, స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్ అయితే పర్యాటకులను సాధారణంగా ఆహ్వానిస్తూ, ఒకప్పుడు వీసా పొందడం కూడా చాలా కష్టమైనటువంటి ప్రాసెస్. చాలా మందికి వెళ్ళాలన్నటువంటి ఆశ ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది, కానీ వెళ్ళడానికి అవసరమైనటువంటి అప్లై చేసిన తర్వాత వీసా రిజెక్షన్ అయిపోయి ఆగిపోయినటువంటి వాళ్ళని కూడా చాలా సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు లేకుండా ప్రస్తుతం అన్ని కంట్రీస్ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఉండడం మూలంగా యూరప్ కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమైనటువంటి ఈ యూరప్ అన్నటువంటి పదం ప్రస్తుతం అందరికీ కూడా అనుకూలం చేయడానికి, ప్రతి ఒక్కరికి కూడా వీలైనంత వరకు ఎంతవరకు బడ్జెట్స్ తక్కువ అయ్యేటువంటి విధంగా మనం చేయగలము. ఒక నార్మల్ మధ్యతరగతి వ్యక్తి సైతం యూరప్లో ఉన్నటువంటి ప్రపంచ ప్రకృతి అందాలన్నింటినీ కూడా ఇవాళ ఏదో యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో చూసేటువంటి పరిస్థితి లేకుండా డైరెక్ట్గా వీక్షించేటువంటి పరిస్థితిని కల్పించాలి అన్నటువంటి ఆలోచనతో ఇదివరకు మార్కెట్లు ఎట్లా ఉండింది పర్యాటక రంగానికి సంబంధించి, ముఖ్యంగా ట్రావెల్ రంగానికి సంబంధించి, మరీ ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాలకు సంబంధించి అయితే బాంబే నుంచో, కలకత్తా నుంచో, ఢిల్లీ నుండో వెళ్ళేటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ట్రావెల్ ఏజెన్సీ ద్వారా దేశంలో కేవలం వేళ్ల మీద లెక్క పెట్టుకునేటువంటి ట్రావెల్ సంస్థలు మాత్రమే యూరోప్ లాంటి ప్రాంతాలకి దేశవ్యాప్తంగా అందరినీ ఏర్పాటు చేసి తీసుకువెళ్ళిన పరిస్థితి. అంటే మన తెలుగు ప్రయాణికులు ఢిల్లీ వెళ్ళి, కలకత్తా వెళ్ళి, బాంబే వెళ్ళి రిపోర్ట్ చేసే పరిస్థితి. అటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాలకు సంబంధించి ప్రతి ప్యాకేజీ విషయంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుగు ప్రయాణికులందరినీ కూడా ఒక గ్రూప్గా తీసుకువెళ్ళి అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలను చూపించడానికి ఏర్పాటైనటువంటి కులమైనటువంటి సంస్థనే మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. వారణాసి, కాశీ ఎప్పుడు
అసలు ఆరు వినగానే మీరు చెప్పేస్తూ ఉంటారు. తర్వాత ఈ మధ్యన సింగపూర్ యాడ్ చేశారంటున్నారు. యూరోప్ అనేసరికి కొంచెం సర్ప్రైజ్ అయ్యాం, ఏంటి మళ్ళీ యూరోప్ ఏంటి దీంట్లో అని చెప్పేసి, ఎందుకంటే యూరోప్ పెద్దదని. బట్ వై యూరోప్, ఎందుకు యూరోపే? అక్కడ ఏముంది అంత చూడాలి, పోయి రావాలనేంత? పర్యాటకునికి పిచ్చండి నిజంగా చెప్పాలంటే యూరోప్ అనేటువంటి ప్రాంతం. ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి పర్యాటక రంగానికి సంబంధించినటువంటి వింతలు అద్భుతాలు కలిగి ఉన్నటువంటి ప్రాంతం యూరోప్. ఇటలీ ప్రాంతానికి సంబంధించి తీసుకుంటే ప్రాచీనమైనటువంటి భవన నిర్మాణానికి సంబంధించి ఎట్లా ఉంది, అదేవిధంగా ప్యారిస్ లాంటి ప్రాంతాలకు తీసుకుంటే నేచర్ కానీ, ఐఫిల్ టవర్ కానీ, స్విట్జర్లాండ్ తీసుకుంటే మనకందరూ తెలుసు ప్రపంచంలోనే మొట్టమొదటి పర్యాటక దేశంగా పేరుగాంచినటువంటి దేశం స్విట్జర్లాండ్. ప్రపంచ పర్యాటకులను సాదర స్వాగతం పలుకుతూ ఎంతోమంది ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నటువంటి ప్రాంతం స్విట్జర్లాండ్. అటువంటి యూరప్ ప్రాంతానికి సంబంధించి కూడా వెళ్ళాలన్నటువంటి కోరిక ప్రతి ఒక్కరికి కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి యూరప్ అనేటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొని వస్తూ ఉన్నాం. పైగా వచ్చే ఏప్రిల్ నుంచి నెదర్లాండ్స్ మనకందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఎందుకంటే తులిప్ సీజన్ అన్నది మనకు కూడా కాశ్మీర్లో ఉంది. కాశ్మీర్కి వెళ్తే మనకు కనిపిస్తూ ఉంటుంది కొన్ని హెక్టార్స్లలోనే. కానీ అదే స్విట్జర్లాండ్ వెళ్తే నెదర్లాండ్స్లో కొన్ని వేల హెక్టార్స్లో 1 మంత్ కాలం పాటు ప్రపంచ పర్యాటకుల్ని మంత్రముగ్ధులు చేస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొన్ని వేల హెక్టార్స్లలో అలాంటి తులిప్ గార్డెన్స్ చూడాలి అంటే తప్పనిసరిగా నెదర్లాండ్స్ వెళ్ళాలి. ఇలా నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, బెల్జియం, ప్యారిస్, ఇటలీ ఇటువంటి అన్ని దేశాలను కలుపుకొని ఒక అద్భుతమైనటువంటి యూరోప్ ప్యాకేజీని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ డిజైన్ చేయడం మాత్రమే కాదు, ఏప్రిల్ 26వ తారీఖు నుండి వచ్చే సెప్టెంబర్ వరకు ప్రతి 15 రోజులకు ఒక ట్రిప్ హైదరాబాద్ కేంద్రంగా, బెంగళూరు కేంద్రంగా తప్పనిసరిగా తెలుగు పర్యాటకులకి అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉంది. ఇటీవల కాలంలో చాలామంది యూరోప్ అని వెళ్ళిన తర్వాత చాలామంది పర్యాటకులు మమ్మల్ని అడుగుతున్న మరొక అంశమైంది లండన్. మనకందరూ తెలుసు బ్రిటిష్ సామ్రాజ్యం, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఎన్నో మ్యూజియాలు కానివ్వండి, ఎన్నో అట్రాక్షన్స్ కానీ నిలమైనటువంటి ప్రాంతం ఏది ఉందంటే లండన్. అంత దూరం వెళ్తూ ఉన్నాం కదా, మరి లండన్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన చాలామంది పర్యాటకులు మాతో వ్యక్తపరచడం మూలంగా 2 రకాల ప్యాకేజీలని యూరోప్కి సంబంధించి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆపరేట్ చేస్తూ ఉంది పర్యాటకుల కోసం. ఒకటి డైరెక్ట్ ఓన్లీ యూరోప్, రెండోది యూరోప్ విత్ లండన్. ఈ 2 ప్యాకేజీలను కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. దేశాల పేర్లు వింటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎస్, అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా భయం కూడా వేస్తుంది. ఏంటి ప్యారిస్, లండనా, ఇవన్నీ మనతో అవుతుందా అని. నిజంగా బడ్జెట్లో ఒకప్పుడు యావరేజ్ మనందరం మాట్లాడుకునే ఉద్యోగం చేసే మనిషి, వ్యాపారం చేసే మనిషి యూరోప్కి డబ్బులు పెట్టుకుని రావచ్చా మీ ఆర్వీ ద్వారా? తప్పనిసరిగా రావచ్చండి. ఒకప్పుడు కేవలం లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుందని భయపడేటువంటి యూరోప్ ట్రిప్ని మీరు నమ్మరు, డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 2026 ప్యాకేజీ యూరోప్ బుక్ చేసుకునే వాళ్ళందరికీ కోసం 13 రోజుల ప్యాకేజీని కేవలం 3 లక్షల రూపాయలకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సేల్ చేయడం. వందలాది మంది పర్యాటకులు బుక్ చేసుకున్నారు. ఇందులో వీసా కానీ, ఫ్లైట్స్ కానీ, ఫుడ్ కానీ, అట్రాక్షన్స్ కానీ ఏది కూడా అంటే 3 లక్షల రూపాయలు పే చేస్తే 3 రూపాయలు కూడా అడిషనల్గా ఎక్కడ కూడా కలెక్ట్ చేయకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 13 రోజుల ట్రిప్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జనవరి మాసానికి సంబంధించి కూడా 3,08,000 రూపాయలకి జనవరి 31వ తారీఖు వరకు ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రతి తెలుగు ప్రయాణికునికి, ప్రతి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్న 31 లోపల ఎవ్వరు బుక్ చేసుకున్న యూరోప్ ప్యాకేజీ మీకు 3,08,000 రూపాయలకి వస్తుంది. ఇందులో అడిషనల్గా ఎవ్వరు కూడా ₹1 కూడా హెడెన్ అమౌంట్ అనేది ఎక్కడ కనిపించదు. చాలా సంస్థలు ఇవాళ పృథ్వీ ఆన్లైన్లో కనిపిస్తూ ఉంటాయి. యూరోప్ లాంటి ప్రాంతాలకు సంబంధించి ఎన్నో ఆర్గనైజేషన్స్ మనం కళ్ళ ముందు వేలాది ఆర్గనైజేషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఆర్గనైజేషన్ చేసేటువంటి అంశం ఏంటి అంటే యూరోప్ అంటే ఓన్లీ రిటర్న్ టికెట్ మాత్రమే ఇవ్వడము, అక్కడికి వెళ్ళిన తర్వాత నార్మల్ బడ్జెట్ హోటల్స్లో ఉంచడము, అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో తులిప్ గార్డెన్ ఎంట్రీ టికెట్స్ కస్టమర్స్ తీసుకోవాలి, ఐఫిల్ టవర్ టాప్ 3కి వెళ్ళాలంటే కస్టమర్స్ తీసుకోవాలి, స్విట్జర్లాండ్లో మౌంట్ ఇట్లీస్ వెళ్ళాలి అనుకుంటే కస్టమర్స్ లైన్లో నిలబడి టికెట్ తీసుకోవాలి. ఈ వీటికి అన్నిటికీ కలిపి దాదాపు 60,000 నుంచి 70,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. అండ్ మరికొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఓన్లీ బ్రేక్ఫాస్ట్. అసలు సుదూరమైనటువంటి ప్రాంతం మీరు అన్నట్లు యూరోప్, స్విట్జర్లాండ్, బెల్జియం లాంటి దేశాల పేర్లు వింటేనే ఆశ్చర్యం వేస్తూ ఉంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా అంటే మనం ముఖ్యంగా భారతీయ సంస్కృతి మూలాలు కలిగి ఉన్నటువంటి మనమందరం కూడా ఒక విధమైనటువంటి ఆహార అలవాట్లకు అలవాటు పడి ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత యూరోపియన్ ఫుడ్ తినాలి, అక్కడ ఉన్నటువంటి ఫుడ్తో అడ్జస్ట్ అవ్వాలి అంటే సాధ్యమైనటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్యం ఒక్కసారి అనుకూలించకపోతే ఎంత ఖర్చు పెట్టినా అక్కడికి వెళ్ళిన తర్వాత టూర్ ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. సో దీని అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు కూడా చక్కటి ఇండియన్ రెస్టారెంట్స్లో మన తెలుగువారి ఆహార రుచులకు అనుగుణంగా ప్రతి పూట తెలుగువారికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మంచి ఫుడ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ అసలు 15 రోజుల ట్రిప్ ఎట్లా గడిచిపోయింది అని తెలిసేటువంటి విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కటి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందుకే ప్రతి పర్యాటకుడికి నేను ఒకటే అంశం తెలియజేస్తూ ఉన్నా, మీ అందరి ద్వారా
ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇవాళ చాలా రకాలైనటువంటి ఆన్లైన్ పోర్టల్స్, ఎందుకంటే యూరప్ అంటే లక్షల రూపాయల అమౌంట్తో పెట్టేటువంటి వ్యవస్థ కాబట్టి చాలామంది సంస్థలు తక్కువ ప్రైస్ అని చెప్పేసి మిమ్మల్ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందులో ఎంట్రీ టికెట్స్ అందుబాటులో ఉండవు, ఫుడ్ ఫెసిలిటీస్ ఉండవు. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవన్నీ మీకు కల్పించడం మాత్రమే కాకుండా చాలా మందికి సందేహం ఏంటి ఉంటుంది, ఎటువంటి హోటల్స్ ఇస్తున్నారు. అసలు బయటి కంట్రీస్కి వెళ్తేనే ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ప్రజల్లో, పర్యాటకుల్లో. అటువంటి ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా లగ్జరీ కోచెస్, ప్యారిస్ మొదలుకుంటే రోమ్ వరకు, జూరిచ్ మొదలుకుంటే స్టట్గార్డ్ వరకు, ఎక్కడికైనా సరే లగ్జరీ కోచెస్, హిల్టన్, మ్యారియట్, నోవెటెల్, అదేవిధంగా ఇలాంటి లగ్జరీ ప్రోడక్ట్స్ ఏవైతే మన హోటల్స్ ఉన్నాయో, ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇటువంటి అన్ని సంస్థల్లో కూడా సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు ముందస్తుగానే ప్రణాళిక వేసి వాళ్ళతో కాంటాక్ట్ చేసుకుని వాళ్ళతో సిగ్నేచర్ చేసి అటువంటి హోటల్స్లోనే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వెళ్ళేటువంటి పర్యాటకులకి అకామిడేషన్ సదుపాయాలు కల్పించడం జరుగుతూ ఉంది. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, చూడాలనుకుంటున్నారో, సో వారు ఎటువంటి సలహాలు కావాలన్నా, మీకు సూచనలు కావాలన్నా, మెయిన్గా గైడెన్స్ కావాలన్నా, టీవీ స్క్రీన్ మీద మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే మీకు అన్ని క్లియర్గా తెలిసిపోతాయి. సో డోంట్ మిస్ దట్ నెంబర్, ఫీడ్ చేసుకోండి అండ్ డయల్ చేయండి, తెలుసుకోండి. ఇప్పుడు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యూరప్ టూర్ని ఎప్పుడు స్టార్ట్ చేసింది, ఇప్పటివరకు బుకింగ్స్ అయిపోయా లేదా జర్నీలు ట్రిప్లే అయిపోయాయా, సక్సెస్ అయినా అంతా? ఏప్రిల్ 26 ఒక్క బస్సు వెళ్తుందేమో అన్నటువంటి కాన్సెప్ట్ మొదలుపెట్టాం. డిసెంబర్ మంత్ 4 బస్సులు బుక్ అయిపోయాయి. సూపర్. సో అలాగే ఏప్రిల్ నుంచి సమ్మర్ కాబట్టి చాలామందికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ముందస్తుగానే ఇక్కడ పర్యాటక రంగానికి సంబంధించి పృథ్వీ ముందుగా మనం చేస్తున్నటువంటి మొట్టమొదటి మిస్టేక్ ఏంటంటే ఏప్రిల్ 23-24 తారీఖున పిల్లలకి అన్ని హాలిడేస్ వచ్చిన తర్వాత అప్పుడు తీరిగ్గా కూర్చొని మనం ప్లాన్ చేసుకుంటే యూరోప్ లాంటి సుదూర ప్రాంతాలకి విమాన టికెట్స్ ఆకాశాన్ని అంటే పరిస్థితి వస్తాయి. రేట్స్ అన్నీ కూడా అగ్గి గురిచిన పరిస్థితి వస్తుంది. అందువల్లనే ఎవరమైనా సరే ఎక్కడికి ఏ ప్రాంతానికి సంబంధించినా సరే ఒక టూర్ ప్లాన్ చేసుకోవాలి అంటే కొంచెం ముందస్తు ప్రణాళిక ఉండాలి. దానివల్ల మనము విమాన రేట్స్ మంచి ప్రైస్కి వస్తాయి, అకామిడేషన్స్ మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని ఒక క్యాలెండర్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్కి సంబంధించి ఏప్రిల్ నుంచి ఎలాంటి ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి అన్నటువంటి అంశం పైన. సో వాటన్నిటినీ కూడా మనం యూరోప్లో భాగం చేసి ఇస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని ప్రాంతాల్లో ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించిన కార్యాలయాలు పనిచేస్తూ ఉన్నాయి. ఆర్వీ ట్రావెల్స్ సంబంధించిన సిబ్బంది అనునిత్యం మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి డౌట్స్నైనా సరే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మీరు తెలుసుకొని ఒక చక్కటి ప్యాకేజీని యూరోప్కి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మన హైదరాబాద్, మన విశాఖపట్నం, మన బెంగళూరు నుంచి వెళ్ళేటువంటి విధంగా మీరు అందరూ కూడా ప్లాన్ చేసుకోండి అని చెప్పి తెలియజేస్తారు. ఇది ఇప్పుడు మనం కాశీకి వెళ్ళాలి అనుకుంటే మన దేశం, మన లెక్కలు చాలా డౌట్స్ నాకు రావు. బట్ నేను యూరప్ వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను వృద్ధురాలను అయి ఉంటే లేదా సింగిల్ ఉమెన్ సింగిల్ బాయ్ అని ఉంటే చాలా డౌట్స్ వస్తాయి. నెంబర్ 1 సేఫ్టీ, నెంబర్ 2 లాంగ్వేజ్, నెంబర్ 3 వాతావరణం, వెదర్, నెంబర్ 4 నా హెల్త్. ఇన్ని ఉన్నాయి. మరి మీరు వచ్చి ఊరికే చూసి వెళ్తూ ఉంటారా, నిజంగానే ఎవరైనా సంరక్షించడానికి, నన్ను పట్టించుకోవడానికి ఉంటారా అవైలబుల్గా? ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు ఎట్లా దాన్ని 25 సంవత్సరాల ప్రయాణం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మందికి, మారుమూల గ్రామం మొదలుకుంటే మెట్రోపాలిటన్ సిటీ వరకు కూడా ఎన్నో లక్షల మందికి సర్వీస్ అందించిన సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. అసలు ఆర్వీ ట్రావెల్స్ ప్రస్థానం మొదలైందే ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మెరుగైనటువంటి సౌకర్యాలు అందించడానికి. ఇక్కడ యూరోప్ సంబంధించి కూడా చాలామంది వీసా రిజెక్షన్స్ అని, వీసా రాలేదని చెప్పేసి ఇలా రకరకాల ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి. ఆర్వీ ట్రావెల్స్లో ఒకటే, మీకు జస్ట్ ప్యాకేజ్ డేట్ సెలెక్ట్ చేసుకోండి, ప్యాకేజ్కి సంబంధించినటువంటి బుకింగ్స్ ప్రాసెస్ ఏముందో చేసేసేయండి. మిగతా వర్క్స్ ఏవైతే ఉంటుందో బ్యాక్ ఎండ్ వర్క్స్, వీసా, ఫ్లైట్స్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చూసుకుంటుంది. పైగా మీరు చెప్పినట్లు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ ప్యాసింజర్కి కూడా 13 నుంచి 15 రోజుల కాలం పాటు జరిగేటువంటి యూరప్ ట్రిప్లో ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన అసౌకర్యం కలగకుండా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి వ్యక్తికి కూడా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఎటువంటి కార్యక్రమాలు చేయాలో దగ్గరుండి చూసుకోవడానికి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తీసుకువెళ్తే మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేంత వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీతో పనిచేసిన సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇప్పటి వరకు కొన్ని వేల మంది పర్యాటకుల్ని యూరప్ పంపించడం జరిగింది. ఎక్కడ ఎవరికి అసౌకర్యం లేదు. పైగా ప్రతి తెలుగువారు కూడా తక్కువ బడ్జెట్స్లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి యూరప్ వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో రాబోయే 8 నెలల కాలం పాటు ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా ముందస్తు ఏర్పాట్లు చేసి ఉంచాం కాబట్టి ఎక్కడ ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు. జస్ట్ 1 ఫోన్ కాల్, జస్ట్ 10 నిమిషాలు మాట్లాడేసి
కన్ఫర్మేషన్ ఇచ్చేస్తే చాలు, రిమైనింగ్ బ్యాక్ ఎండ్ వర్క్స్ మొత్తం వీసా సమస్యలు ఉన్నా సరే చూసుకుంటారా మీరు? తప్పకుండా వ్యక్తిగతంగా సెపరేట్ వీసాకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ 99% సక్సెస్ రేట్తో పనిచేస్తున్నటువంటి సంస్థ ఆర్వి టూర్స్. ఇంత సక్సెస్ రేట్ వీసాకు సంబంధించి ఉండదు. సాధారణంగా యూరప్, యూకే లాంటి ప్రాంతాలకైతే రిజెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. చాలామంది ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ ఇవ్వకుండా, ప్రాపర్గా ప్లాన్ చేయకుండా కస్టమర్స్ రిజెక్షన్ అయిన తర్వాత చాలామంది వేలాది రూపాయలు నష్టపోయిన పరిస్థితి. ఎందుకంటే షో చూస్తున్నటువంటి వాళ్ళకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలామందికి ఉంటుంది. ఒక్కసారి వీసా రిజెక్ట్ అయిందంటే ఫ్లైట్ టికెట్ క్యాన్సిలేషన్స్, రూమ్స్ క్యాన్సిలేషన్స్, ల్యాండ్ ప్యాకేజ్ క్యాన్సిలేషన్స్ అని చెప్పేసి వేలాది రూపాయల డబ్బుల్ని వసూలు చేసిన పరిస్థితి చాలా సంస్థలు మీరు చూసి ఉంటారు. కానీ అటువంటి పరిస్థితి లేకుండా 100% మ్యాక్సిమం 99% సక్సెస్ రేట్తో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వీసాకు సంబంధించిన ఏర్పాట్లు సొంత ఎంప్లాయీస్తో, ఇన్హౌస్ ఏజెన్సీస్తో ఈ వీసా సప్లై చేయడం జరుగుతూ ఉంది. వీసాకి కూడా ఇబ్బందులు వచ్చిన మనుషులు ఉన్నారా సార్? ఎస్, తప్పకుండా. వీసా రిజెక్ట్ అయింది అంటే అంత మనం లాస్ అయిన పరిస్థితి. అందుకోసం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఇన్హౌస్ స్టాఫ్ను ఏర్పాటు చేసి వీసాకు సంబంధించి ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి కస్టమర్స్కి అవసరమైనటువంటి సర్వీస్ని ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు ఏ వయసు వాళ్ళని రమ్మంటారు యూరప్ టూర్కి? మేము బయట ఎవరికైనా చెప్పాలి అని అంటే ఏ వయసు వాళ్ళ కంఫర్ట్ అయితే? అందరూ రావచ్చు. కేవలం రోమ్, బెల్జియం మనం డిస్కస్ చేస్తున్నాం, నెదర్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్, యూరప్ ఇవి మాత్రమే కాకుండా, ఇటలీ లాంటి ప్రాంతాలు కాకుండా యూరప్లో దాదాపు 38 దేశాలు పైచిలుకు ఉన్నాయి. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే ఇది బాగుందా, ఇది బాగలేదా కంపేర్ చేసుకోవడానికి అవకాశమే ఉంటుంది. గ్రీస్, ఏథెన్స్ కానీ, తర్వాత స్పెయిన్ కానీ, పోర్చుగల్ కానీ, మొరోకో కానీ, నార్వే కానీ, గ్రీన్లాండ్ కానీ, తర్వాత స్వీడన్ కానీ, డెన్మార్క్ కానీ, ఏ ప్రాంతం తీసుకుంటే ఆ ప్రాంతం. చాలామందికి కేవలం యూరప్ అంటే అందరిలాగా ఒక సాధారణ జనరల్ ప్యాకేజ్ని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏర్పాటు చేస్తుందేమో, రిమైనింగ్ ప్లేసెస్కి ఎట్లా. ఒకవేళ చాలామందికి ఇటీవల కాలంలో చాలామంది కస్టమైజ్డ్ ప్యాకేజెస్ మీద ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు. నేను స్పెయిన్, బార్సిలోనా వెళ్ళాలి, లేదా పోర్చుగల్ వెళ్ళాలి, మొరాకో వెళ్ళాలి, నార్వే, స్వీడన్, డెన్మార్క్. ఈ యొక్క వింటర్ టైంలో అయితే అక్కడ నార్వే, స్వీడన్, డెన్మార్క్ చాలా సీజన్ టైం అని మనం చెప్పుకోవచ్చు. నార్దర్న్ లైట్స్ వస్తూ ఉంటాయి. అటువంటి వాటికి కస్టమైజ్డ్ ఫ్యామిలీ ప్యాకేజెస్ కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అటువంటి కస్టమైజ్డ్ ప్యాకేజెస్ కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు కల్పించడం జరుగుతుంది. ఇక్కడ ఒకటే జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే కస్టమైజ్డ్ ప్యాకేజ్కి కొంచెం బడ్జెట్ కాస్ట్ వేరియేషన్ ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెహికల్ ఛార్జెస్ కానివ్వండి, అకామిడేషన్ ఛార్జెస్ కానివ్వండి, ఈవెన్ గైడ్ కానివ్వండి, చాలా కాస్ట్ పడేటువంటి పరిస్థితి. 4 మెంబర్స్ వెళ్ళడానికి 40 మెంబర్స్ వెళ్ళడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి బడ్జెట్ పరంగా ఇబ్బంది లేదు అనుకుంటే మాత్రం సింపుల్గా కస్టమైజ్డ్ ప్యాకేజ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. సరే సార్, మరి వెళ్ళాలి అని అంటే యూరప్కి అంటే కొన్ని కంట్రీస్కి కొన్ని సీజన్లు బెటర్ ఉంటాయి. ఎస్. సో ఎప్పుడు మిమ్మల్ని సంప్రదించాలి, ఎప్పుడు ఉంటుందని మాకు తెలుస్తుంది, ఎంత ముందైతే బాగుంటుంది. సడన్గా ఇవ్వాలని నాకు తెలిసింది ఇంకో 1 monthలో మీద ఉంది, బట్ మరి కాస్ట్ ఎక్కువగా ఉంది. సో వీటన్నిటికీ మీరు ఏం చెప్తారు టైం అనేది? నాట్ ఓన్లీ యూరోప్ పృథ్వీ, ఇంటర్నేషనల్కి సంబంధించి ఎవరైనా సరే ఆర్వి ట్రావెల్స్ ఎందుకు ప్రత్యేకం? ఇన్ని వేల మంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఇన్ని వందల కంట్రీస్కి ఎలా ప్రయాణం చేస్తున్నారు? అసలు ఏంటి అంటే గత 15 సంవత్సరాలుగా ఆర్వి ట్రావెల్ ఎక్స్పో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేసి ప్రతి సంవత్సరం జనవరి మాసంలో మొదలుపెట్టి జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు ఒకే విధమైనటువంటి రేట్ కార్డ్తో రేట్స్ ఇస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. పృథ్వీ 15 రోజుల ముందు సెలెక్ట్ చేసుకున్న, 1 month ముందు సెలెక్ట్ చేసుకున్న, 3 months ముందు సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్ కాస్ట్ సేమ్ ఉంటుంది. ఇటువంటి ఫెసిలిటీస్ ఎక్కడ ఉంటుందంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో. మిగతా ఏ సంస్థలో కూడా మీకు ఇలాంటి ప్రైస్ వేరియేషన్ లేకుండా దొరికేటువంటి సంస్థ మీకు ఎక్కడ కనిపించదు. మీరు యూరప్ వెళ్ళాలి అనుకుంటే ఏప్రిల్ 26న వెళ్ళేటువంటి తులిప్ గార్డెన్ స్పెషల్ ప్యాకేజ్కి సేమ్ ప్రైస్, మే 15వ తారీఖు వెళ్ళేటువంటి యూరప్ ప్యాకేజ్కి సేమ్, అదేవిధంగా సెప్టెంబర్లో వెళ్ళాలనుకున్నా కూడా సేమ్ ఉంటుంది. యూఎస్డి కరెన్సీ మార్పు వచ్చింది, పైసల్లో తేడా వచ్చాయి, విమాన టికెట్స్ తేడా వచ్చాయి, వీసా ఛార్జెస్ పెరిగాయి, విఎస్ఎఫ్ఎస్ వాళ్ళు పెంచారు, ఇలా ఎన్నో రకాలైనటువంటి మాటలు చెప్పి మీ దగ్గర నుంచి అడిషనల్ మోతాదులో పేమెంట్ తీసుకునే పరిస్థితి ఆర్వి టూర్స్లో కనిపించదు. స్థిరమైనటువంటి రేట్ కార్డు ఉంటుంది. అన్ని ప్యాకేజీలు, నాట్ ఓన్లీ యూరప్, సింగపూర్ మొదలుకొని, మలేషియా మొదలుకొని, వియత్నాం, కంబోడియా, దుబాయ్, మాల్దీవ్స్, మాలే, శ్రీలంక, ఇలా చెప్పుకుంటూ పోతే 100 పైగా దేశాలకు సంబంధించిన ఒకే విధమైనటువంటి రేట్ కార్డ్స్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా డొమెస్టిక్ సంబంధించి కూడా ఒకే విధమైనటువంటి రేట్ కార్డ్స్తో సంవత్సరం మొత్తం ఒకే విధమైనటువంటి రేట్తో ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు ఇట్లాంటి వాటికి వచ్చిన సందర్భంలో మీడియాలో, టీవీ 9లో చూసి సార్ చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు అని అంటే మీకు అట్రాక్ట్ అవుతారు, మీ మాటలకు అట్రాక్ట్ అవుతారు, తర్వాత మీకు కాల్ వస్తుంది. మీలాగే మీ స్టాఫ్ కూడా ఉంటుందా? తప్పకుండా పృథ్వీ, ఎందుకంటే ప్రతినిత్యం అనునిత్యం మా కస్టమర్స్కి అనునిత్యం కాపాడుకుంటూ
25 సంవత్సరాల ప్రయాణంలో చిన్న డాట్ మార్క్ లేకుండా ఏ ఒక్క కస్టమర్కి అసంతృప్తి లేకుండా ఆల్మోస్ట్ 95% సక్సెస్ రేట్తో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రపంచవ్యాప్తంగా ప్యాకేజీలు కల్పించడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు మా స్టాఫ్కి మేము చెప్పేది, మోటివేట్ చేసేది ఒకటే, ప్రతి ఒక్క క్లయింట్ మనకి ఇంపార్టెంట్, ప్రతి ఒక్క క్లయింట్కి ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వాలి, ప్రతి ఒక్క క్లయింట్కి ప్రాపర్ సర్వీస్ అంది ఉన్నంత కాలం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రస్తుతం ప్రజల గుండెల్లో ఉంటుంది. ప్రజలు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఇచ్చినటువంటి పేరు ఆత్మీయ ట్రావెల్స్. ఇటీవల కాలంలో అతిథి దేవోభవ అన్నటువంటి కాన్సెప్ట్తో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకి కూడా స్వీయ సంరక్షణలో తీసుకువెళ్తూ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ స్వగ్రామం నుంచి తీసుకొచ్చి మళ్ళీ అక్కడికి క్షేమంగా పంపించే ఏర్పాటుని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చేస్తూ ఉంది. ఎన్నో రకాల సంఘటనలు పర్యాటక రంగానికి సంబంధించి మనం గమనిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఏ సిచ్యువేషన్లో కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వచ్చినటువంటి పర్యాటకులకి ఇబ్బంది కలిగి ఉన్నటువంటి పరిస్థితి 0.1% కూడా మీకు ఎక్కడ కూడా కనిపించదు. ఎంతో నమ్మకమైనటువంటి, ఎంతో దృఢమైనటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. నేను చెప్తున్నాను కాదు, మీరు డైరెక్ట్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాలు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు ఇలా అన్ని ప్రాంతాల్లో 12 ఆఫీసులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళండి, ప్రతి ఒక్కరు కూడా మీరు సాదర స్వాగతం పలుకుతారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కూడా మీకు కలిగిన పరిస్థితి ఉండదు. థ్యాంక్ యూ రమణ గారు, యూరప్ టూర్ గురించి చాలా చక్కని విషయాలు మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ వచ్చినందుకు మా టీవీ9 స్టూడియోకి. రైట్, చూసారుగా యూరప్ టూర్స్ అండ్ ట్రావెల్స్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ9.